కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడుతున్న వరదలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం సిద్దిపేట నుండి మహబూబాద్ జిల్లాకు హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి పంపిన నిత్యావసర వస్తువులు వాహనాలకు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు వివిధ గ్రామాలకు పంపేందుకు జెండా ఊపి ప్రారంభించారు మాలోత్ కవిత. అనంతరం వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రేజ్యస్ నాయక్, శంకర్ నాయకులు, పార్టీ నేతలు మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా వరదలతో అతలాకుతలమవుతుంటే ఈ కాంగ్రెస్ పాలకులు కనపడడం లేదని, తన వంతు సహాయ చర్యలు చేపడుతూనే ఉన్నామని, నేడు తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున పంపిన నిత్యావసర సరుకులను వరద నష్టబాధితులకు యుద్ధ ప్రాతిపదికన అందిస్తున్నామన్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ మహబూబాద్ జిల్లాలో ప్రజలు వరదల వల్ల సర్వం కోల్పోయారు. అధికారులను కూడా సక్రమంగా వరద విధులకు ఉపయోగించలేని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఇంతవరకు వరదల వల్ల ఎంత నష్టపోయారనే జాబితా కూడా ప్రభుత్వం వద్ద లేదని, ములుగులో 50,000 చెట్లు కూలినా ఎవరో 3 రోజుల తర్వాత చెప్తే ఈ అసమర్థ ప్రభుత్వానికి తెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు భారీ వరదలో వేల అండగా ఉండాలని, సహాయ సహకారాలు అందించాలని కోరారు. మహబూబాద్ జిల్లాలో విపరీతమైన వర్షాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 9-10 రోజుల్లో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ విపత్తుకు ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రేణులు నష్టపోయిన కుటుంబాలకు వారు తోచిన సాయం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ మహబూబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఇవాళ మొదటి దఫాలో కిట్స్ పంపించడం జరిగింది. నిత్యావసర సరుకులు, పప్పులు, ఉప్పులు అన్ని బియ్యంతో సహా, దుప్పట్లు, ఇంకా కొన్ని అయితే బట్టలతో సహా కూడా అన్ని పంపించారు. ఇవాళ ఈ జిల్లాలో అయిన నష్టాన్ని పూర్తి స్థాయి వారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు మొన్ననే 4-5 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు నిజంగా సీతారాం నాయక్ అన్నని చూస్తే ఆ రోడ్డు తెగిపోకుండా ఉంటే వాళ్ళందరూ కొట్టుకొని చనిపోదు. నిజంగా మరి ఎప్పుడో టీవీలలో పేపర్లో చూసినట్టు మన పక్కనే అంత పెద్ద ప్రమాదం సంభవించింది. వాళ్ళ అదృష్టం ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి భగవంతుడు ఆ నష్టాన్ని కొంత మరి తగ్గించినట్టు మనం భావించాలి. పాపం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చనిపోయిన వాళ్ళు వేరు, కానీ మన దగ్గర ప్రాణ